హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. క్షణానికి ఇండియా పాకిస్తాన్ బోర్డర్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూనే ఉన్నాయి. అటు పాకిస్తాన్ అదుపు తప్పి ఎల్ఓసి దాటొచ్చి సామాన్యులపైన దాడులు చేసి దగ్గర 30 మందికి పైగా చంపేయటం జరిగింది. సో ఈ విధమైనటువంటి చర్యని ఎవరు కూడా హర్షించరు. యుద్ధంలో ఇది నీతి లేని పనిగా అభివర్ణించవచ్చు. ఇండియా మొత్తం స్ట్రైట్ గా అటాక్ చేస్తూ ఉంటే సివిలియన్స్ పైన దాడి చేయడం పాకిస్తాన్ కి ఎప్పుడు చేసే పని చేస్తుంది. దొంగ దెబ్బలు తీయడం పాకిస్తాన్ కి అలవాటే. సో అందుట్లో ఒక్కడు కూడా సరైన మగాళ్ళు లేడేమో అనిపిస్తుంది ఇటువంటి దాడులు చూస్తున్నప్పుడు. అయితే భారత్ లో ఇప్పటి వరకు ఒక 15 నగరాలపైన దాడి చేయడానికి పాకిస్తాన్ ట్రై చేసిందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఇండియా యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వీటిని సమర్థవంతంగా ఎదుర్కొందని చెప్తున్నారు. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తి స్థాయిలో జమ్మూ, శ్రీనగర్, అమృత్సర్, పఠాన్కోట్, బఠిండా, లుధియానా, జలంధర్, ఛత్తీస్గఢ్, అవంతిపుర, భూజ్, ఫలోడి పలు నగరాలపై దాడులకు ప్రయత్నించిన పాకిస్తాన్ అంట. ఇన్ని 15 నగరాలపైన మిసైల్ దాడులు చేయడానికి ప్రయత్నించింది. కానీ ఇండియా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని పూర్తి స్థాయిలో సమర్థవంతంగా ఎదుర్కొంది. అదీ కాకుండా ఇప్పుడు పాకిస్తాన్ వీధుల్లో మనం కనుక చూసినట్లయితే వీధుల్లో ట్యాంకర్స్ అన్ని బోర్డర్ వైపు కదులుతూ ఉన్నట్టుగా సమాచారం వస్తూ ఉంది. అంటే పూర్తి స్థాయిలో యుద్ధానికి సంసిద్ధం అవుతున్న పాకిస్తాన్. ఎందుకంటే చాలా మంది ఉగ్రవాదుల్లో ఉన్నటువంటి అగ్రనేతలు మొన్న ఆపరేషన్ సింధూర్ లో మరణించడం జరిగింది. దాన్ని తట్టుకోలేక పాకిస్తాన్ వాళ్ళ అన్నదమ్ములు చనిపోయినట్టుగా వారి అంతిమ సంస్కారాలకు కూడా వెళ్ళి సంతాపాలు తెలియచేయడం జరిగింది. అటు పొలిటీషియన్స్, ఇటు ఆర్మీ ఆఫీసర్. దాన్ని బట్టే మీకు అర్థమవుతుంది కదా ఎంత అన్యోన్యమైనటువంటి అనుబంధంతో తీవ్రవాద సంస్థల్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తుందో అని. సో ఓవరాల్ గా ఇండియా పైన దాడి చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది పాకిస్తాన్. దాన్ని మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా ఎదుర్కొంటూనే ఉంది. అంతేకాదు జమ్మూ కాశ్మీర్ ఈ పరిసర ప్రాంతాల్లో ఎల్ఓసి క్రాస్ చేసి లోపలికి వచ్చే ప్రయత్నాలు చేస్తుంది అన్నట్టు ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇండియా గట్టిగా నిలబడుతుందా లేదంటే చర్చలకు వెళ్లి సెటిల్మెంట్ చేసుకుంటారా అనేది సర్వత్రా ఉత్కంఠ కలిగిస్తుంది. ఎందుకంటే చర్చలకు వెళ్లి సెటిల్మెంట్ చేసుకోవడమే బెస్ట్. ఇండియా ఫైట్ చేసినా కూడా ఆర్థికంగా చాలా దిగజారిపోయేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది దేశం మొత్తాన్ని ఉద్దేశించి చెప్తున్న మాటలు మాత్రమే, ఇది వ్యక్తిగతంగా కాదు. ఎందుకంటే 1990లోనే ఒక 1000 గంటలు యుద్ధం చేస్తే మనకు అయ్యే ఖర్చు 27,000 కోట్లు అని చెప్పారంట. అటువంటిది ఇప్పుడు నాకు తెలిసి 1,00,000 కోట్లు అవుతుంది దగ్గర. కాబట్టి చాలా కాస్ట్లీ యుద్ధాలు ఇవన్నీ. కొద్దిగా కంట్రోల్ చేసుకుంటే బాగుంటది. వారు పాకిస్తాన్ వరకు యుద్ధం చేసే దమ్ము లేదు, గ్యారంటీగా శాంతి చర్చలకు అయితే వస్తారు. దాన్ని బట్టి ఇండియా ఆచితూసి ముందుకెళ్ళి వార్నింగ్ ఇవ్వాలి. లేదంటే యుద్ధానికి వెళ్ళినా పర్లేదు కానీ పరిస్థితులు అన్ని అనుకూలించాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్.